నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రజల సంక్షేమమే ప్రధాని మోదీ లక్ష్యం. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. చంద్రబాబు ప్రభుత్వానికి తిరోగమనం మొదలైంది. మాజీ ఎంపీ మార్గాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఘనద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో పరిహారం ఎగ్గొట్టారు. జగన్పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం. చెల్లిపోయిన వేణు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ర్యాలీ. కూటమి వెన్నుపోటు పాలనపై ధ్వజమెత్తిన నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గత 2 ఏళ్ల కాలంలో జిల్లాలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి శుక్రవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలిగా 2 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సహకారంతో జిల్లాలో తాగునీరు, రైల్వేలు, రహదారులు, వ్యవసాయం, క్రీడలు, వైద్యం, విద్య తదితర రంగాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. జల్ జీవన్ మిషన్కు 324.68 కోట్లు, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు 271.43 కోట్లు, అనపర్తి స్టేషన్ అభివృద్ధికి 30.95 కోట్లు, నిడదవోలు స్టేషన్కు 27.13 కోట్లు, నిడదవోలు దువ్వాడ రైల్వే మార్గ విస్తరణ, గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల నూతన రైల్వే వంతెన నిర్మాణం, రైల్వే లైన్ల సవరణ పనులకు కలిపి 14,000 కోట్లకు పైగా వ్యయంతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కూటమి నాయకులు వై శ్రీనివాస్, మజ్జి రాంబాబు, యనుమల రంగబాబు, కురగంటి సతీష్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కాలపు సాయిరాం, దాసరి గురునాథం, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదించి రాజమండ్రి నియోజకవర్గానికి సేవ చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి సందర్భంలో కేంద్రం నుండి రాజమండ్రికి వచ్చినటువంటి వనరులు కనుక మనం చూసుకున్నట్లయితే జల్ జీవన్ మిషన్ కింద 324.7 కోట్ల రూపాయలు మన రాజమండ్రికి రావటం జరిగింది. అదేవిధంగా అమృత్ 2 కింద 296.33 కోట్ల రూపాయలు రావడం జరిగింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలుసు, 271 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోగలిగాము. అది ఆల్రెడీ టెండర్స్ పిలిచారు, ఇప్పుడు నెమ్మదిగా పని కూడా ప్రారంభమవుతుంది. అనపర్తికి వచ్చేటప్పటికి 31 కోట్ల రూపాయలు, నిడదవోలుకేమో 27 కోట్ల రూపాయలు. మన అనపర్తికి ఆల్రెడీ చెప్పాను. రైల్వే ట్రైన్స్కి వచ్చేటప్పటికి నిడదవోలు, దువ్వాడ, విశాఖ మధ్యలో ఉన్నటువంటిది 3 and 4 రైల్వే లైన్స్ మనం వేసుకోగా గోదావరి వంతెన కూడా మనకి 9,900 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవటం జరిగింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అనపర్తిలో మనం ఆపుకున్నాము. మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇవాళ కొవ్వూరులో మనం ఆపుకోగలిగాము. విశాఖ, కడప మధ్యలో ఉన్నటువంటి రైలు మన కొవ్వూరులో ఆపుకోగలిగాము. రాజమండ్రి టు కాకినాడ ఏదైతే ఇంతకుముందు ఊరికినే ఒక ట్రైను అవసరం కొద్దీ నడిచేదో ఇవాళ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవటం జరిగింది. విజయవాడ, నిడదవోలు మధ్యన 2-4 లైన్లు ఇవాళ డిపిఆర్ ఆల్రెడీ తయారయ్యాయి. ఎంఎన్ఆర్ఈజిఎస్ కింద రాష్ట్రానికి 21, మనకి జిల్లాకి 21 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోగలిగాము. అదేవిధంగా గోకులం షెడ్స్ కనుక మనం చూసినట్లయితే 537 20 కోట్ల రూపాయలతోటి మన జిల్లాలో చేసుకోగలిగాము. విమాన సర్వీసులకు వచ్చేటప్పటికి రాజమండ్రి టు ఢిల్లీ, రాజమండ్రి టు తిరుపతి, రాజమండ్రి టు ముంబై, రాజమండ్రి విమానాశ్రయంలో ఇవాళ రాత్రి వేళ ల్యాండింగ్ చేసుకునేటువంటి వ్యవస్థ కూడా ఇవాళ మనం చేసుకోవడం జరిగింది. నేను రామ్మోహన్ నాయుడు గారికి ఎప్పుడైతే ఇవన్నీ వారి దగ్గర తీసుకుని వెళ్ళామో వెంటనే వారు దాన్ని
స్పందించి ఇవన్నీ అందించినందుకు వారికి నా ధన్యవాదాలు. గ్యామెన్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ ఏదైతే ఉందో 2.45 కిలోమీటర్ల మేరకు 246 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రాజమండ్రి టు అనకాపల్లి మన పరిధిలో ఆ నేషనల్ హైవే 11 కిలోమీటర్లు ఉంటుంది. దానికి గాను 705 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఖేలో ఇండియా కింద నిన్న మొన్న మీరు చూసే ఉంటారు, మరి ఇక్కడ మనం ఒక స్టేడియంకి శంకుస్థాపన చేసుకున్నాం. రాష్ట్రం 28 కోట్లు ఇస్తే కేంద్రం ఇవ్వాల్సినటువంటి 26 కోట్లలో 13.76 కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ మన్సుఖ్ మాండవియా గారు మాట్లాడిన వెంటనే వారు మంజూరు చేశారు. ఎస్కేవిటీలో పిఎం ఉషా కింద 4 కోట్ల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది. గౌతమి లైబ్రరీ డెవలప్మెంట్ కోసం 87 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకోవడం జరిగింది. అల్లూరు రామలింగయ్య హోమియో కాలేజ్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు వారికి బోధనా సిబ్బంది ఇబ్బంది వచ్చినప్పుడల్లా నేను స్వయంగా వారిని తీసుకుని వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రితో మాట్లాడినటువంటి సందర్భంలో వారు ఆ వెసులుబాటు కూడా మనకి ఇచ్చారు. మంత్రి గారికి నా ధన్యవాదాలు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ రివర్ ఫ్రంట్కి సంబంధించి మనకి 95 కోట్ల రూపాయలు 94.47 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. జీజీహెచ్ కింద సిఎస్ఆర్ కింద మన గవర్నమెంట్ హాస్పిటల్లో సరి అయినటువంటి ఎక్విప్మెంట్ లేనటువంటి నేపథ్యంలో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు 1,25,00,000 రూపాయలు సిఎస్ఆర్ కింద స్వయంగా నేను మాట్లాడి కంపెనీస్ తోటి నేను తీసుకురావడం జరిగింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేకించి. అదేవిధంగా పలుకు మనకి ఏదైతే ఇక్కడ శరణాలయం ఉందో కొంచెం వినిపించకుండా మాట్లాడలేనటువంటి బిడ్డలకి ఆశ్రయం ఇచ్చేటువంటి పలుకు బడికి ఒక బస్సు, అదేవిధంగా భోజనం తీసుకెళ్లేటువంటి ఒక ట్రాలీ, దానికి గాను 30 లక్షల రూపాయలు సిఎస్ఆర్ కింద తీసుకురావడం జరిగింది. ఇంకా సిఎంఆర్ఎఫ్ కింద దగ్గర 2,50,00,000 రూపాయలు మన జిల్లా మన కాన్స్టిట్యువెన్సీ వ్యాప్తంగా కూడా అది అందివ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారి పిఎం ఎన్ఆర్ఎఫ్ కింద 50 లక్షలు మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలు నాకు ఇచ్చినటువంటి, వారికి సేవ చేసినందుకు ఇచ్చినటువంటి ఒక అవకాశం నాకు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సెంటర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి డిలాక్స్ సెంటర్ వరకు భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర అసంతృప్తితో రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6 హామీలు మోసపూరిత ప్రచారంగా మారాయని, ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, మహిళలు, యువత, రైతులు, పేదల కోసం గొప్పగా హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. నిరుద్యోగులకు తొలి సంతకం డిఎస్సిపై చేస్తామని చెప్పి ఇప్పుడు నియామక ప్రక్రియను వివాదాస్పదంగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో కోట్లాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా ప్రభుత్వం వారిని పూర్తిగా నిరాశపరిచిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తన నివాసంలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి వ్యక్తిగత గదుల వరకు తనిఖీలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. తన నివాసంలోకి ప్రవేశించిన పోలీసు అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని భరత్రామ్ హెచ్చరించారు. 175 నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో సూపర్ 6లని హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా నిలబెట్టుకున్నారా? ఇవాళ గ్యాస్ రేట్లు మండిపోతున్నాయి. మీరు ఇస్తా అన్న 6 సిలిండర్లు ఎక్కడున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల పైచిల కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడ 50 లక్షల సిలిండర్లు ఇంటూ 6 సుమారుగా 3 కోట్ల సిలిండర్లు ఇవాళ రాష్ట్ర గృహిణీలకి చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నారు. ఈ రోజున యువత 1 కోటి మంది పైన ఉన్నారు. నిరుద్యోగ యువతకి ఈ 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నాడు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలు 1 కోటి మంది దాకా ఉన్నారు. 1 కోటి మందికి 72,000 కోట్ల రూపాయలు మహిళలకి చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నాడు. డిఎస్సి తొలి సంతకం అన్నారు. ఏది నీ తొలి సంతకం? అక్రమాలతో ఉద్యోగాలు అమ్ముకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, శాంతియుతంగా మేము నిరసన దీక్ష చేస్తూ ఉంటే
పోలీసులు మా ఇంటికి వచ్చారు. 30-40 మంది పోలీసులు వచ్చి నా బెడ్రూమ్లోకి వెళ్ళే రైట్ ఎవరు ఇచ్చారని అడుగుతా ఉన్నా. మీరేంటంటే పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? మా ప్రైవేట్ బెడ్రూమ్లోకి మీరు వచ్చి సోదాలు చేశారు. మేమన్నా టెర్రరిస్ట్లా? మీ దగ్గర ఏమన్నా అరెస్ట్ వారెంట్ ఉందా? ఏ రకంగా మా బెడ్రూమ్లోకి వస్తారు? ఇవాళ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలతో హైకోర్టుకి ఈడుస్తాం. పోలీసులు ఏంటండి మీరు రక్షక భటులు. మీరు ఇవాళ రక్షణ చేయాల్సింది పోయి మీరు శిక్ష వేసే పౌరుల్ని శిక్ష వేసే మీ అహంకారాన్ని హైకోర్టులోనే తేల్చుకుంటాం. అయ్యా డీజీపీ గారు, ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలు మారుతాయి. చంద్రబాబు నాయుడు జీవితాంతం ముఖ్యమంత్రిలో ఉండడు. న్యాయస్థానం ముందు సామాన్య పౌరుడి దగ్గర నుంచి దేశ ప్రధాని దాకా అందరూ సమానమే. ఇవాళ మీకు ఎవరిచ్చారండి హక్కు మా బెడ్రూముల్లోకి వచ్చి తనిఖీలు చేయాల్సింది? ఇవాళ పోలీసుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు బహిరంగ క్షమాపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి చెప్పాలి. ఇవాళ మా ఇంట్లోకి వచ్చే అర్హత మీకు ఎవరిచ్చారు? నా బెడ్రూమ్లోకి వచ్చే రైట్ ఎవరిచ్చారని అడుగుతా ఉన్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు. పోలీసులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్య భద్రత, గోదావరి నది కాలుష్య నివారణ ప్రధాన లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య స్పష్టం చేశారు. పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య చర్యలపై స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కీర్తిచేకూరి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట, పాలకొల్లు, నరసాపురం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కృష్ణయ్య మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిందని, నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 అమలుపై ప్రతి స్థాయి ఉద్యోగికి అవగాహన కల్పించాలన్నారు. చెత్తను తగలబెట్టడం పూర్తిగా నివారించాలని, ముఖ్యంగా ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల గాలి, నీరు, నేల తీవ్రంగా కలుషితమవుతున్నాయని తెలిపారు. ఎంట్రన్స్ లో ఉండడం కూడా చాలా ఆశయంగా ఉంటుంది. ఈ ప్రకటన ప్రజలే సంగ్రహించాలి. చిన్న చిన్న గ్రామాల్లో ఎస్టేట్లు సాధ్యం కావు. ముఖ్యమంత్రి మన ఈ మీటింగ్ లో చెప్పిన దానికి ఏంటంటే, ఆ గ్రామం చాలా ఎక్కడైతే డ్రైన్ వెళ్తుందో అక్కడ సోల్పిట్స్ లాంటివి పొలాల మీద వెళ్లకుండా ఒక దగ్గర మినీ ఎస్టేట్ లాంటిది అది కూడా మీరు మేజర్ పంచాయతీలో ప్లాన్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఈ ఏరియాలో బ్లాక్ సాయిల్స్ ఉన్న దగ్గర రైనీ సీజన్ లో కష్టం అవుతుంది. వేరే లైవ్లీ సాయిల్స్, రెడ్ సాయిల్స్ పర్ఫెక్ట్ సొల్యూషన్. బట్ బ్లాక్ సాయిల్స్ ఉన్న దగ్గర ఏమీ చేసినప్పుడు అది పని కొంత ఓవర్ఫ్లో అవుతుంది, పని చేయకపోవచ్చు. సమ్మర్ లో పనిచేస్తారు కానీ రైనీ సీజన్ లో పనిచేయాలి. కాబట్టి ఇది బిగ్ ఛాలెంజ్. దానికి ఒక ప్రిస్క్రిప్షన్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో సాధ్యం కాదు. ఆయా గ్రామాల్లో ఉన్న స్థానిక పరిస్థితిని బట్టి అది ఏ విధంగా పరిష్కారం చేయాలో సంబంధించిన స్పెషల్ ఆఫీస్ని బహుశా మీరు వికాస్ గారు స్పెషల్ ఆఫీస్ లో వాళ్ళతో మోటివేట్ చేసి మాట్లాడించి, గ్రామ పెద్దలతో మాట్లాడించి లోకల్ సొల్యూషన్ యూ హావ్ టు ఫైండ్ సో దట్ ది సీవేజ్ డజంట్ గో టు ది ఫీల్డ్స్ అండ్ ద డ్రింకింగ్ వాటర్ సోర్సెస్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ కారణంగా 12 మంది చనిపోతే అందులో కేవలం 3 కుటుంబాలకే కోటి చొప్పున పరిహారం ఇచ్చి మిగిలిన వారికి ఎగ్గొట్టారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అది కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వలేదని, కంపెనీ నుంచి వసూలు చేసి ఇప్పించారని తెలిపారు. అప్పట్లో ప్రమాద బాధితుల్ని విమానాశ్రయానికి పిలిపించుకొని మాట్లాడటం జగన్ అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన ఘటనను రాజకీయం చేయడం గొడ్డలి పార్టీకే చెల్లిందన్నారు. మంగళవారమే బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేస్తే ఇంకా ఇవ్వలేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఏం జరిగినా కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ అక్కడ వాలిపోయి వైసీపీ శ్రేణులతో కలిసి బలప్రదర్శన చేయడం జగన్కు రివాజుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. లేనిపోయిన ఆరోపణలు అంటే ధైర్యం నింపి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తామని ఒక మాట ఇవ్వాలి తప్పించి ఈరోజు వచ్చి ఒక ఆరోపణలు చేసి ఆ ఆరోపణలో కూడా స్టీల్ ప్లాంట్లో నుంచి ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్పారు. అసలు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా తొలగించలేదనే విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 440 కోట్లని ఇతర అవసరాలకు మళ్లింపు చేశారని చెప్తున్నారు. పూర్తిగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీంట్లో క్యాపిటల్ షేర్ వచ్చి 1140 కోట్లు. ఈ 1140 కోట్లు కూడా వాళ్ళు ఏంటి ఖర్చు పెట్టారనేది పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా లోన్స్ క్లోజ్ చేయాలన్నా, ఏదైనా అంటే పెండింగ్ పేమెంట్స్ ఉన్నా దాన్ని క్లోజ్ చేయడానికి క్యాపిటల్ షేర్ కింద 1140 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈక్విటీ షేర్ కింద 10,300 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ 10,300 కోట్లు కూడా 4,000 కోట్లు రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి, 5,000 కోట్లు మీకు ప్లాంట్కి అప్గ్రేడేషన్కి, మళ్ళీ ఆపరేషన్స్ తీసుకురావడానికి ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి రూపాయిని కూడా ప్లాంట్ని వినియోగంలో తీసుకురావడానికి యూటిలైజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వ పాలనలో కేవలం 30% మాత్రమే స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్లో ఉంది. ఇప్పుడు 95% ఆపరేషన్స్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఇచ్చినటువంటి ఈ ఫండ్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 440 కోట్లు పూర్తిగా దాన్ని యూటిలైజ్ చేసి దాన్ని ఆపరేషన్స్ తీసుకురావడానికి పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి నేను ఎటువంటి సందేహం లేదు. మరి అలాగే ఈరోజు చూసుకుంటే 6 లక్షల టన్నులు ఈరోజు ఉత్పత్తిలో కూడా వెళ్ళిపోయింది ప్లాంట్. అంటే ఖచ్చితంగా ఈ ఫండ్ అంతా కూడా ఇట్లే ఇవ్వబట్టే ఈరోజు స్టీల్ ప్లాంట్ మళ్ళీ రివైవ్ అయిందని సంగతి నేను చెప్పుకుంటున్నాను. మరి అలాగే ఎల్జీ పాలిమర్స్కి ₹1 కోటి ఇచ్చామని చెప్పడం జరిగింది. ₹1 కోటి అనేది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కోటపల్లి బస్టాండ్ వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని, విదేశాలకు చెక్కలు కొట్టడం, దోచుకున్నది దాచుకోవడానికేనా అన్నట్టుగా పర్యటన చేస్తున్నారనిపిస్తోందని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనపై విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని, వాళ్ళని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెప్పిందని, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదని, ఆరోగ్యశ్రీ కానీ, నిరుద్యోగ భృతి కానీ ఇటువంటి పథకాలేవి కూడా నెరవేర్చలేదని, ఒక్క పెట్టుబడి కూడా వచ్చిన దాఖలాలు కూడా లేవన్నారు. ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తయిందని, దానికి కూడా కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని వేణు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైసీపీ రాష్ట్ర నాయకులు నక్కా రాజబాబు, మింది నాగేంద్ర, అంగాడ సత్యప్రియ, రాజమౌళి, బొప్పన సుబ్బారావు, దేవులపల్లి సర్తారాణి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ సంగీత నృత్య మహోత్సవం కళా సమ్మేళన్ 2026లో కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటుంది. రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జీబీ నారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు శుక్రవారం వైదిక కళా కార్యక్రమాల్లో భాగంగా 8 గంటలకు సుప్రభాత సేవ, 8:30 గంటలకు 155 మంది రాధాకృష్ణ కళాక్షేత్రం కళాకారులతో అర్చన, వేదపారాయణ, 108 అన్నమయ్య సంకీర్తన వైభవం, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 9 గంటలకు బాలభోగం, 10 గంటలకు లక్ష్మీ సహస్రనామార్చన, 11:30 గంటలకు తిరుప్పావడ సేవ జరిగింది. ఈ సందర్భంగా కళాక్షేత్రం వ్యవస్థాపకులు నారాయణ మీడియాతో మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా
సనాతన ధర్మంపై ప్రచారం నిర్వహించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నమయ్య కీర్తనలతో నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ, ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు విచ్చేశారని తెలిపారు. శనివారం శ్రీనివాస కళ్యాణం, ఆదివారం పుష్పయాగం కన్నుల పండుగగా నిర్వహిస్తామన్నారు. అందరూ ఆహ్వానితులేనని, విశేషంగా హాజరై ప్రసాదం స్వీకరించాలని కోరారు. ఇందులో విశేషం ఏమిటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ దొరికే తిరుపతి కొండలో దొరికేటటువంటి తోమాల దోశ దగ్గర నుంచి చక్కెర పొంగలి, కదంబము, ఇలా అక్కడ అన్నప్రసాదాలు ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ అవైలబిలిటీ ఉండి అందరికీ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో వారికి అవే వాటిని ప్రసాదంగా ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కార్యక్రమాల్లో రేపటి కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా శ్రీనివాస కళ్యాణాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. అలాగే చివరి రోజు 14వ తారీఖు పుష్పయాగం అనేటటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగా 4 రోజులు వినూత్నమైనటువంటి ఈ కార్యక్రమాల్లో అందరూ ఆహ్వానితులే, అందరూ రావచ్చు. ఎవరికి ఇక్కడ టోకెన్లు కానీ ఎటువంటి టిక్కెట్లు కానీ ఏముండవు. అందరూ చూసి ఆనందించి ప్రసాదం తీసుకుని అందరూ వెళ్ళవచ్చు. ఈ సనాతన ధర్మం, సాంస్కృతిక సంపద అన్నది మన భారతదేశం యొక్క గొప్ప చరిత్ర. ఈ చరిత్రను చూపించే ప్రయత్నం ఈ కళా సమ్మేళనంలో మీ ముందు చేయడం జరుగుతోంది. రేపు ఉదయం నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్, కరీంనగర్, వెస్ట్ బెంగాల్, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది కళాకారులు, సుమారు 250 మంది కళాకారులు వచ్చి రేపు ఎల్లుండ అంతర్జాతీయ సంగీత నృత్య పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమం 4 రోజులు ఆహ్వానం ఫంక్షన్ హాల్, రివర్ బే, గౌతమి ఘాట్ నందు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి సీఎం గారు పేషి, ఓఎస్డీ గారు వేయించేస్తున్నారు, తులసి కౌశిక్ గారు. అలాగే రేపటి కార్యక్రమం ఈరోజు ఈవో గారు, వాడపల్లి ఈవో గారు రావడం జరుగుతుంది. ఎందుకంటే వాడపల్లి ఈఓసి గారి సెట్ అంతా ఇక్కడ వేయడం జరిగింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి సెట్ అంతా ఇక్కడ వేయడం జరిగింది. ఈ మొత్తంలో ఈరోజు వాడపల్లి ఈవో గారు, అలాగే రాజమహేంద్రవరం కమిషనర్ గారు, అలాగే శివస్వామి వారు శైవక్షేత్రం నుంచి ఇవాళ సాయంత్రం వేయించేస్తున్నారు. ఇలాగా అంకిత్ మోగ్ అని మన అంకిత్ మోగ్ గారని మన ఢిల్లీ నుంచి మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్టర్ వారు కూడా వేయించేస్తున్నారు. సో ఇంత బృహత్తర కార్యక్రమం రాజమహేంద్రవరంలో జరుగుతుంది. అందరికీ ఫ్రీ ఎంట్రీ, అందరూ కూడా రావచ్చు. దయచేసి అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదము అలాగే ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాము. కళా సమ్మేళనం రాధాకృష్ణ కళాక్షేత్ర 44వ కళా సమ్మేళనానికి అందరికీ స్వాగతం పలుకుతోంది. రాధాకృష్ణ కళాక్షేత్ర, డాక్టర్ జీబీ నారాయణ, ఫౌండర్ అండ్ చైర్మన్, రాజమహేంద్రవరం. రాధాకృష్ణ కళాక్షేత్ర, అనపర్తి, ధవళేశ్వరం, రాజమండ్రి. జిల్లాలోని రైతులు భూసార పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. అరికిరేవుల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో కీర్తి చేకూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ వ్యవసాయంలో యూరియా వినియోగాన్ని అవసరమైన మేరకు పరిమితం చేసి వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచడం ద్వారా భూసారాన్ని కాపాడడంతో పాటు సాగు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని తెలిపారు. రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. భూసార పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహం, రసాయనిక ఎరువుల సమతుల్య వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మట్టి ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా దీర్ఘకాలికంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచవచ్చని చెప్పారు. రైతులకు భూసార పరీక్షలు, సేంద్రియ ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారి కె ఆనందరావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రకృతి వ్యవసాయ డిపిఎం బి తాతారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈసారి ఏ రైతు ఈ పంట ప్రకారం లాస్ట్ టైం 2025లో వరి, ఇప్పటి నుంచి కూడా మనకి ఏపీ ఎయిమ్స్ అనే ఒక యాప్ ప్రతి రైతుకి అందించి గత సంవత్సరం చేసిన ఈ పంట డీటెయిల్స్ మనకి యాప్లో ఉంది. ఈ పంటకి సంబంధించిన రైతు యొక్క ఆధార్ ద్వారా, ఆధార్కి సంబంధించిన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా, ఓటీపీ ద్వారా ఇప్పుడున్న ఖరీఫ్ నుంచి కూడా మనకి ఎరువు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫస్ట్ టైం మనం ఈ పద్ధతిని మనం పెట్టడం వల్ల ఈ యాప్లో డౌట్స్ కానీ లేదంటే కొన్ని ఫీల్డ్ సమస్యలు ఉండుంటాయి, అవి మాకు తెలియకుండా ఉండుంటాయి. సో దాంట్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడానికి, తెలుసుకోవడానికి వచ్చాము. సో ఇందులో కొంతమంది అంటే 2-3 పాయింట్స్ మీరు చెప్పినవి చాలా మంచి పాయింట్స్ చెప్పారు.
సో అందరికీ కూడా ఎవరు ఎప్పుడు వచ్చినా సరే ఎవరికి ఫలానా ఈ పంటలో 100 మంది రైతులు ఉంటే ఇంతకుముందు 100 మందిలో ఫస్ట్ 50 మంది ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్కువ రావడం, నెక్స్ట్ 50 మంది ఎవరు వచ్చారో వాళ్ళకి తక్కువ రావడం, ఈ భయం ఉంటుంది. ఈసారి ఎప్పుడు వెళ్ళినా సరే ఏ రైతుకి దానికి సంబంధించిన యూరియా కానీ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అనే ఒక హామీ అనేది దీని ద్వారా ఇవ్వబడుతుందని చెప్పి చాలా మంచి పాయింట్ చెప్పారు ప్రసాద్ గారు. ఇది కాకుండా రెండోది కౌలు రైతుల గురించి ఆయన చెప్పారు, అది కూడా మేము పేరెక్కించడము, ప్రొక్యూర్మెంట్ మాత్రం ఓనర్కు ఉండేటట్టు చేయడం అనేది రెండోది, అది మేము చేయిస్తాము. మూడోది నిన్న డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వచ్చి ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా ఓటర్ జాబితాలను పూర్తి స్థాయిలో హేతుబద్ధీకరించి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి బ్రెయిన్ స్టార్మింగ్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల డిప్యూటీ కలెక్టర్లు, బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓలకు ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం అమలు విధానం, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై భాస్కర్ రెడ్డి సమగ్ర అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాల ధృవీకరణ, ఓటరు జాబితాల నాణ్యతలను మెరుగుపరచడంలో ఇంటింటి సర్వే కీలకమని డిఆర్ఓ పేర్కొన్నారు. బిఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, కొత్తగా అర్హత పొందిన ఓటర్లను గుర్తించి నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ఎంఎంఆర్ ప్రేమ్ కుమార్, కె భాగ్యలక్ష్మి, కె ఆనందరావు, ఆర్ శివరాముడు తదితర అధికారులు పాల్గొన్నారు. డిసిగ్నేటెడ్ ప్లేసెస్తో పాటు కూలింగ్ ఏరియాలో కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వాటర్ కూడా మనకి వెరిఫికేషన్ చేసుకునే విధంగా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సిటీలో ఓటర్ ఎలా ఉంటాయంటే రాజమండ్రి రూరల్ చూశాను, 14 దాటితే 14 అదే పోలింగ్ స్టేషన్ ఏదైనా అప్లికేషన్ ఇస్తున్నారు, అలా విసిరేసినట్టు అక్కడ అడ్జస్ట్ చేశారు తప్పితే వాళ్ళ లొకాలిటీ ఉన్న పోలింగ్ స్టేషన్ లో వాళ్ళ ఓటర్ కాదు, తను వేరే పోలింగ్ స్టేషన్ లో ఓటరు వేరే దగ్గర నివాసం ఉంటున్నాడు. సో సిటీలో పట్టుకోవడం చాలా కష్టం, రూరల్లో సిటీలో ముఖ్యంగా. అలాగే మా మున్సిపాలిటీస్ కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనకు మీరేం చేయాలంటే ఈ డిస్ట్రిబ్యూషన్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా బీటాప్ టామ్ టామ్ చెప్పడము, అలాగే మైక్ పెట్టి ఆటోలో ఇలాగా బిఎల్ఓస్ ఎన్యుమరేషన్ ఫామ్స్ తీసుకొని ప్రత్యేక సవరణ కోసం వస్తున్నారు, దయచేసి అందుబాటులో ఉండి సహకరించండి అని ఒక మైక్ టామ్ టామ్ వేసి చెప్తే ఈ యొక్క 15 నుంచి 14వ తేదీ వరకు 15/6/2020 నుంచి 14/7/2020 వరకు ప్రజలందరూ అందుబాటులో ఉంటారు. ఒక టాక్ జరగాలి, అంటే ఓటర్ల జాబితా సవరణ జరుగుతూ ఉంది, కొత్త ఓట్లు యాడ్ చేస్తారు, ఎవరైతే ఇక్కడ డెత్ కేసులు ఉన్నాయో అలాగే మైగ్రేషన్ కానివ్వండి, అలాగే మ్యారేజ్ కేసులు కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగించబోతున్నారు అనే విషయం స్పష్టంగా పబ్లిక్ అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒకరు మాట్లాడుకుని చేస్తారు. ఒకటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ప్రజల సంక్షేమమే ప్రధాని మోదీ లక్ష్యం, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. చంద్రబాబు ప్రభుత్వానికి తిరోగమనం మొదలైంది, మాజీ ఎంపీ మార్గాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఘనద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో పరిహారం ఎగ్గొట్టారు, జగన్పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం. చెల్లిపోయిన వేణు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ర్యాలీ, కూటమి వెన్నుపోటు పాలనపై ధ్వజమెత్తిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.